హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. కనుమ అంటే మన స్పెషల్ నాన్ వెజ్. నాన్ వెజ్ లేకపోతే కనుమ పండుగ అనేది లేదు కదా. ఈరోజు మాత్రం ఫుల్ బిజీ బిజీ. వంటగదిలోనే ఎక్కువ సమయం గడిపాను అనుకోండి. ఉదయం 8 గంటలకి స్టార్ట్ చేస్తే ఈ వంట చేయటం అయిపోయేటప్పటికి మధ్యాహ్నం 12 అయింది. ఇంత టైం పట్టింది నాకు ఈ వంటలన్నీ చేసేటప్పటికి. ఎన్ని రకాల వంటలు చేశాను, ఏమేమి వండాను ఈ వీడియోలో చూడండి. పిల్లల కోసం ఒక రకమైన నాన్ వెజ్, మా కోసం ఇంకొక రకమైన నాన్ వెజ్. ఇన్ని రకాలండి. ఉదయం టిఫిన్గా అయితేనేమో గారెలు చేస్తున్నాను. కనుమ పండగ రోజు తప్పనిసరిగా ఉదయం టిఫిన్ అనేది గారెలు ఉండాల్సిందే. నాన్ వెజ్ అనేది ఈ టయానికి ఉన్నా లేకపోయినా సరే గారెలు వండుతాను, చట్నీ చేసి పెట్టేస్తాను. చట్నీ కూడా చేసి పక్కన పెట్టేశాను. చట్నీ లేనిది మా ఇంట్లో గారెలు తిననే తినరు. నాన్ వెజ్ అన్నా ఉండాలి, లేకపోతే చట్నీ అన్నా ఉండాలి. ఉట్టిగా మాత్రం గారెలు అస్సలుగా తినరు. ముందైతే అంట్లు కడిగేశాను, బట్టలు ఉతికేశాను. వాటి పని బట్టికి అయిపోయింది. ఇంకా బయట పని అయితే ఏమీ లేదు. నైటే ముగ్గులు వేయటం అంతా అయిపోయింది. ఈరోజు పెద్ద పెద్ద ముగ్గులు అయితే వేయం కదా, ఏదో చిన్న ముగ్గు వేసి ముగ్గులో పసుపు కుంకుమ అయితే వేసేసాను. ఇంకా బయట పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంట్లోకి వచ్చేసి గారెల పిండి వేసుకొని ఇంక ఇప్పుడైతే గారెలు వేస్తున్నాను. గారెల పిండి కూడా మిక్సీకి వేసాను. మిక్సీకి వేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. మరీ గట్టిగా వేసామనుకోండి మిక్సీ పాడైపోయింది, తిరగనే తిరగదు. అడుగునంతా మెత్తగా అయిపోయింది, పైన పప్పులు పప్పులుగా ఉండిద్ది. కొంచెం వాటర్ పోసామనుకోండి పిండి మొత్తం లూజ్ అయిపోయిద్ది. అందుకనే చూసి జాగ్రత్తగా మిక్సీకి వేస్తాను. కొంచెం వాటర్ పోసి, ఒక చుక్క 2 చుక్కలు వాటర్ పోసి మెత్తగా వేసాను. గారెల పిండి మెత్తగా వేసుకుంటే గారెలు అనేవి బాగా పొంగుతాయి. మన హోటల్ స్టైల్లో గారెలు ఉంటాయి చూడండి, అలా వచ్చేస్తాయి. గారెలు చూడండి పలుచగా లేకుండా ఇలా బాగా పొంగి బాగా తినటానికి కూడా టేస్ట్ అనేవి చాలా బాగుంటాయి. మెత్తగా ఉంటాయి గారెలు ఇలా చేసుకుంటే. మిక్సీలో వేసిన పిండి అయినా సరే గారెలు బాగా పొంగుతాయి. ఇంకా ఉదయం టిఫిన్ గారెలు అయితే చేసేసాను, పక్కన పెట్టేశాను. ఇంక ఇప్పుడైతే నాన్ వెజ్ అని చెప్పాను కదండి, మటన్ కదా, బ్లడ్ అయితే తీసుకొచ్చారు. ఇప్పుడైతే బ్లడ్ ఫ్రై అయితే చెయ్యాలి. ఒక పని అయిపోయిన తర్వాత ఇంకొకటి నాన్ స్టాప్గా పని చేస్తూనే ఉన్నాను. బ్లడ్ ఫ్రై నేను చేసే విధానం అయితే బాండీలో ఆయిల్ వేస్తాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు అయితే వేసాను. ఉల్లిపాయలు కరివేపాకు వేసి ఇవి బాగా ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయలు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. అప్పుడే ఉల్లిపాయలు మంచి సువాసనగా ఉంటాయి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు పచ్చిగా ఉన్నాయి అనుకోండి ఈ ఫ్రై అనేది స్వీట్గా ఉంటుంది. ఉల్లిపాయలు తినేటప్పుడు పచ్చి పచ్చిగా ఉండి టేస్ట్ అనేది అంత బాగుండదు. అందుకని ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇంక ఇదిగోండి బ్లడ్ అయితే వేశాను. దీన్ని ఉదయమే తీసుకొచ్చారండి. ఉదయం 6 గంటలకో 5 గంటలకో తీసుకొచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టారు. ఇంకా అప్పుడు చేయటానికి కుదరక ఇంక ఇప్పుడైతే చేస్తున్నాను. ముందు టిఫిన్ చేసేస్తే పని అయిపోయింది కదా, ఇంకా టిఫిన్ చేసి తర్వాత నెక్స్ట్ అయితే ఈ పని అయితే చేస్తున్నాను. మా ఇంట్లో వాళ్ళందరం ఈ బ్లడ్ ఫ్రై అయితే తింటాం, కానీ నవీన్ మాత్రం తినడు. నవీన్ ఒక్కడే తినడు, ఇంకా అందరం అయితే తింటాము. బ్లడ్ ఫ్రై చేసి పక్కన పెట్టేసాను. ఇప్పుడు ఇంకొకటి చేస్తున్నాను. ఇది మటన్ వండుతున్నాను ఇప్పుడు. కొంచెం డబ్బులు ఎక్కువైనా సరే మటన్ దొరికిద్ది, కానీ బ్లడ్ దొరకటం మాత్రం చాలా కష్టం. దొరికినప్పుడు ఇలా ఫ్రై చేసుకోవటం. మటన్ అయితే ఉదయం 5 గంటలకల్లా వచ్చేసింది. దాన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. కానీ చికెన్ మాత్రం తీసుకురావడానికి కొంచెం లేట్ అయింది. చికెన్ తీసుకురావాలంటే సత్తనపల్లి వెళ్ళి తీసుకురావాలి కాబట్టి ఇంకా అది తీసుకొచ్చేటప్పటికి లేట్ అయింది. ఆ లోపు అయితే ఇంక ఈ కూరలన్నీ చేసుకుంటున్నాను. మటన్ ఉడకటానికి కూడా కొంచెం టైం పట్టింది కదా, అందుకని ఇంకా మటన్ అయితే ఫస్ట్ వండేస్తున్నాను. ఉల్లిపాయలు టమాటాలు కట్ చేసి అవి ఫ్రై అయిన తర్వాత ఇంక ఇప్పుడు అయితే మటన్ వేసాను. మటన్కు సరిపడా ఇంకా ఉప్పు పసుపు అయితే వేసి దీన్ని ఆయిల్లో కాసేపు మగ్గనిస్తాను. ఇప్పుడే వాటర్ పోసుకోకూడదు, వాటర్ పోయకుండా దీన్ని బాగా మగ్గనివ్వాలి. దీన్ని అయితే పొయ్యి మీద పెట్టేసి ఈ లోపు అయితే నేను మసాలా వేసుకున్నాను. ధనియాల పొడి అయితే అంతకు ముందే వేశాను, అంతకు ముందు రోజే వేశాను. ధనియాల పొడి ఎప్పుడు నేను వేసి డబ్బాలో పెట్టుకుంటాను, అదైతే అయిపోయింది. అందుకని నేను నైటే వేసి పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మాత్రం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వేసుకుంటాను. ఇంక ఇప్పుడైతే మాత్రం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. మసాలా కూడా వేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇంక ఈలోపు చికెన్ కూడా తీసుకొచ్చారు. చికెన్ అయితే మ్యాగ్నేట్ చేసుకుంటున్నాను. చికెన్ మ్యాగ్నేట్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది కదా, అందుకని పెరుగు వేసి మ్యాగ్నేట్ అయితే చేస్తున్నాను. ఇలా చేసి పెట్టుకున్నాం అనుకోండి ముక్క అనేది బాగా మెత్తగా జ్యూసీగా చాలా బాగుంటుంది. ఇలా చేస్తే మా పిల్లలు ఇష్టంగా తింటారు.
నార్మల్గా వండాననుకోండి ముక్క అనేది గట్టిగా ఉండి పిల్లలు తినడానికి అంత ఇష్టపడరు. అందుకని నేను చికెన్ ఎప్పుడు వండినా ఎక్కువ శాతం ఇలాగనే వండుతాను. చికెన్కి సరిపడా ఉప్పు పసుపు వేసి మొత్తం అయితే కలిపేస్తున్నాను. దీన్ని బాగా కలపాలి. పెరుగు అనేది ఇలా కుదుపులుగా వక్కలుగా లేకుండా బాగా మొత్తం పేస్ట్ లాగా కలిసిపోవాలి, ఇందులో నీరైపోవాలి. ఇంకా అలా మొత్తం బాగా కలిపేసి మూత పెట్టేసి కనీసం ఒక అరగంట సేపైనా దీన్ని నానబెట్టేసేయాలి. ఒక పొయ్యి మీద అయితే మటన్ వేసాను కదా, అది ఉడికేంత వరకు దీన్ని అయితే పక్కన పెట్టేస్తాను. పండగ రోజు మనం పనులనేవి త్వరగా కావాలంటే ఒక పని తర్వాత ఇంకోటి చేస్తూనే ఉండాలి. ఇంకా అసలు గ్యాప్ అనేది ఉండకూడదు. గ్యాప్ అనేది ఉందనుకోండి ఇంకా మన పనంతా ఆగిపోయిద్ది. అందుకనే ఒక పని తర్వాత ఒకటి కంటిన్యూగా చేస్తూనే ఉన్నాను. మటన్ అయితే పక్కన పొయ్యి మీద పెట్టేసి ఇంక ఇప్పుడైతే చికెన్ వండుతున్నాను. ఆయిల్ వేసి ఆయిల్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసామనుకోండి మంచి సువాసనగా ఉంటుంది. ఇది ఫ్రై అయ్యేటప్పుడు భలే వాసన వచ్చిందండి, మంచి స్మెల్ వచ్చింది. ఇంకా నాన్ వెజ్ చికెన్ ఉడికిన తర్వాత కూడా మంచి సువాసనగా చాలా బాగుంటుంది. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంక ఇప్పుడైతే చికెన్ వేసాను. చికెన్ వేసి ఇంకా మొత్తం బాగా మిక్స్ చేస్తున్నాను. చికెన్ అనేది కొంచెం ఉడికిన తర్వాత మనం కలపలేం కదా, అందుకనే ఇప్పుడే మొత్తం అయితే కలిపేసాను. దీన్ని మూత పెట్టేస్తే ఇంక ఇది ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు మనం ఇంకో పని చేసుకోవాలి. అప్పుడే పనులు అయిపోయినాయా, ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఈ పనులన్నీ ఒకదాని తర్వాత ఒకటి చేస్తూనే ఉన్నాను. ఇంక ఇదిగోండి పక్క పొయ్యి మీద మటన్ వేసాను కదా, ఇంకా అది కూడా ఉడుకుతూ ఉంది. ఆ పొయ్యి అనేది మంట బాగా రాదండి, సిమ్లోనే ఉంటుంది. అందుకని వంట చేయడానికి కూడా నాకు కొంచెం లేట్ అవుతుంది. ఒక్క పొయ్యి మీద అన్ని పనులు చేయాలి కదా, అందుకోసం. ఇంట్లో నేను ఎంత రిపేర్ చేసినా ఈ పొయ్యి అనేది మంట మాత్రం పెద్దది రావట్లేదు, చిన్న మంటే వస్తుంది. మటన్ కూడా చాలా వాటికి ఉడికిపోయింది. ఇంకొక 10 నిమిషాలు ఉంచామంటే చాలు, మటన్ అయితే రెడీ అయిపోయిద్ది. చికెన్ అయితే సగం ఉడికిన తర్వాత ఇప్పుడు చికెన్లో కావాల్సిన మసాలా అయితే వేస్తున్నాను. ముందు ఉల్లిపాయలు టమాటాలు, ఒక ఉల్లిపాయ ఒక టమాటా ఫ్రై చేశాను. ఇందులో 4 జీడిపప్పులు వేశాను, కొంచెం కొబ్బరి వేశాను గ్రేవీ ఎక్కువగా ఉండిద్దిలని. పిల్లలు కొంచెం గ్రేవీ అనేది ఎక్కువగానే తింటారు, వాళ్ళకి గ్రేవీ అనేది ఎక్కువగా ఉండాలి. అందుకోసమే జీడిపప్పును కొబ్బరి వేశాను. ఇంకా మా ఆయనకైతే సపరేట్గా మటన్ వండుతున్నాను కాబట్టి ఇంకా ఎంత మసాలా వేసుకున్నా సరే ఏ ప్రాబ్లం ఉండదు. మటన్లో అయితే మాత్రం అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పొడి ఇవే వేశాను, ఎక్కువ మసాలా అయితే వేయలేదు. చికెన్లో అయితే మాత్రం కొబ్బరి కూడా వేశాను, జీడిపప్పులు వేశాను, మిక్సీకి వేసిన పేస్ట్ వేశాను. ఇంకా ధనియాల పొడి కారం అల్లం వెల్లుల్లి పేస్టు ఇంక ఈ మసాలా అయితే వేశాను. ఇంతకంటే ఎక్కువ మసాలా అయితే ఏమీ వేయనండి. చికెన్ మసాలా వేయను, గరం మసాలా వేయను, వేరే ఎటువంటి మసాలా వేయను. ఓన్లీ ఈ మసాలా వాటికే వేస్తాను. ఇంకా చికెన్ ఉడకటానికి సరిపడా వాటర్ అయితే పోస్తాను. వాటర్ కొంచెం ఎక్కువగానే పోస్తున్నాను. పిల్లలకి గ్రేవీ అనేది ఎక్కువగా ఉండాలంట. వాళ్ళకి గ్రేవీ తక్కువగా ఉంటే తినటానికి అంతగా ఇష్టపడరు. అందుకని వాటర్ కూడా కొంచెం ఎక్కువే పోస్తున్నాను. పెరుగు వేయటం వల్ల ముక్క మెత్తదనమే కాదండి, చికెన్ అనేది చప్పదనం లేకుండా పులుపు యాడ్ అయ్యిద్ది కదా, చికెన్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం వాటర్ అనేవి కొంచెం ఎక్కువ పోసుకున్నా సరే చికెన్ అనేది చప్పదనం రాకుండా ఉంటుంది. కూరకు కావలసిన వాటర్ అనేవి ఇప్పుడే పోసుకోవాలి. మళ్ళీ తర్వాత పోసామనుకోండి కూర టేస్టే మారిపోయింది, కూర చప్పగా వచ్చేసిద్ది. అందుకని ఫస్ట్ టైమే కూరకు కావాల్సిన వాటర్ అన్ని ఒకేసారి పోసుకోవాలి. మిక్సీ జార్ని తుడిచి కూడా మొత్తం మసాలా అంతా వేసాను. మసాలా కానీ ఏదైనా మనం అస్సలు వేస్ట్గా పడేయం కదా, మొత్తం తుడిచి వేసి ఇంకా ఈ అంట్లన్నీ మొత్తం టబ్బుగా పడేస్తున్నాను. చికెన్ అయితే మొత్తం కలిపేసి మూత పెట్టేసి గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే ఇంకా దాని పని అది చేసుకుంటుంది. ఈలోపు నేను ఇంకో పని చేసుకుంటున్నాను. ఆ పని ఏంటంటే చికెన్లు మటన్లు ఇవన్నీ ఉన్నప్పుడు మనకి నార్మల్ పెరుగు తినాలంటే తినబుద్ధి కాదు కదా, పెరుగు చట్నీ ఉండాల్సిందే. పెరుగు చట్నీ లేనిదే పిల్లలు అస్సలు తినరు. అందుకని ఇప్పుడైతే పెరుగు చట్నీ చేస్తున్నాను. అప్పుడే వంటలు చేయటం అయిపోలేదండో, ఇంకా చాలా ఉన్నాయి చేయాల్సినవి. పెరుగు అయితే ఈ పెరుగు బయట షాప్లో తెప్పించాను, సత్తెనపల్లిలో తెప్పించాను. పెరుగు మాత్రం బాగా గట్టిగా గడ్డ పెరుగు ఉన్నట్టు, గేదె పెరుగు కంటే కూడా బాగా గట్టిగా గడ్డలాగా చాలా బాగుంది. ప్యాకెట్ల పెరుగు అయితే మాత్రం ఇంత గట్టిగా ఉండదు, ఈ డబ్బాల్లో పెరుగు అయితే మాత్రం చాలా బాగుంది, బాగా గట్టిగా ఉంది పెరుగు. కానీ రేటు కూడా ఎక్కువలేండి, ప్యాకెట్ పెరుగుల మీద ఇంకా ఇది ఇది ఒక 10 రూపాయలు ఎక్కువ ఉంది.
పెరుగు చట్నీలో ఉల్లిపాయలు వేశాను, 2 ఉల్లిపాయలు సన్నగా తరిగి వేశాను. తర్వాత కొత్తిమీర వేశాను. ఈ పెరుగు చట్నీకి సరిపడా ఉప్పు వేశాను. ఇంకా పెరుగు చట్నీ అయితే నేను ఇలాగనే చేస్తాను. ఇంకా పచ్చిమిర్చి అవి వేసాననుకోండి పిల్లలు తినరు. పచ్చిమిర్చి ఘాటుగా ఉంటుంది కదా, పిల్లలు తినటానికి ఇష్టపడరు. అందుకని ఓన్లీ ఇంకింతవరకే వేస్తాను. పెరుగు గట్టిగా ఉంది కదా, అందుకని ఇందులో కొంచెం వాటర్ అయితే పోసాను. పెరుగు మరీ గట్టిగా ఉందనుకోండి, పెరుగు చట్నీ అన్నంలో కలుపుకోవడానికి టేస్ట్ అనేది అంత బాగుండదు. కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది. అందుకని కొంచెం వాటర్ పోసి మనకి తినటానికి వీలుగా ఉండేటట్టయితే కలిపేసాను. కలిపి దీన్ని అయితే పక్కన పెట్టేశాను. ఇంత పని చేశాను కదండి. ఉదయం టిఫిన్ తిన్నాను కానీ టీ అయితే తాగలేదు. మనకేమో టీ తాగే అలవాటాయ. టీ తాగకపోతే తలనొప్పిగా ఏంటో విసుగ్గా ఉంది. అందుకని మటన్ అయితే ఉడికింది కదా, ఇంకా ఆ పొయ్యి అయితే ఖాళీగా ఉంది. ఇంకా ఆ పొయ్యి మీద అయితే టీ పెట్టుకొని కాసేపు రిలాక్స్గా కూర్చొని టీ అయితే తాగుతున్నాను. చికెన్ రెడీ అయిన తర్వాత మళ్ళీ బిర్యానీ చేయాలండోయ్. ఇన్ని చేసిన తర్వాత బిర్యానీ లేకపోతే పిల్లలు ఊరుకుంటారా? బిర్యానీ మాత్రం తప్పనిసరిగా ఉండాల్సిందేనంట. వంట చేయటం అయిపోయిన తర్వాత వస్తాయండి అంట్లు. ఎన్ని అంట్లు వస్తాయో అన్నీ ఒక టబ్బుకి వేస్తూ ఉన్నాను. అయిపోయినట్టు మొత్తం టబ్బుకేసి అయితే పెట్టేస్తున్నాను. వంట పని అయిపోయిన తర్వాత ఇంకా వాటిని కడగటం అయితే ఉంటుంది. కూరలైతే చేయటం అయిపోయింది. వాటినైతే ఇంకా పక్కనైతే పెట్టేశాను. ఇంక ఇప్పుడైతే బిర్యానీ వండుతున్నాను. బిర్యానీ వండటానికి మాత్రం మందంగా ఉండే గిన్నె అయితే తీసుకోవాలి. ఇదైతే బిర్యానీకి పర్ఫెక్ట్గా ఉంటుందండి. అడుగు అనేది మాడకుండా ఉంటుంది. పలచగా ఉన్న గిన్నెలు తీసుకున్నాం అనుకోండి, అడుగు అనేది మాడిపోయిద్ది. అందుకనే బిర్యానీ వండటానికి మాత్రం తప్పనిసరిగా గిన్నెలు అనేవి మందంగా ఉండాలి. బిర్యానీ టేస్ట్ బాగుండాలంటే నెయ్యి మాత్రం వేసుకోవాల్సిందే. కొంచెం ఆయిల్ వేశాను. ఇంకా ఎక్కువైతే నెయ్యే వేశాను. అచ్చం నెయ్యితో వండుకున్నా కూడా టేస్ట్ అనేది అంత బాగుండదు. అందుకనే కొంచెం ఆయిల్ కూడా వేశాను. నెయ్యి అనేది ఎక్కువ వేశాను, ఆయిల్ అనేది కొంచెం తక్కువ వేశాను. తర్వాత ఇంకా ఉల్లిపాయలు వేసి ఫ్రై చేస్తున్నాను. బిర్యానీకి కూడా ఎక్కువ మసాలాలు అయితే ఏమీ వేయట్లేదండి. సింపుల్గా చేస్తున్నాను. ఇంట్లో ఉండే వాటితోటే సింపుల్గా బిర్యానీ అయితే చేస్తున్నాను. ఉల్లిపాయలు అయితే ఇంక ఇదిగోండి ఫ్రై అయితే చేస్తున్నాను. ఉల్లిపాయలు బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం ఎన్ని మసాలాలు వేసినా సరే ఉల్లిపాయలు సరిగ్గా ఫ్రై చేసుకోలేదనుకోండి, ఆ టేస్ట్ మారిపోయిద్ది. అందుకని ఉల్లిపాయలు మాత్రం బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేశాను. దీనిని కూడా కొంచెం సేపు ఇలా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఆయిల్లో ఫ్రై అవుతుంటే వాసన మాత్రం భలే ఉంటుందండి. మంచి సువాసన వచ్చింది కదా. ఇంక ఇప్పుడైతే మాత్రం ధనియాల పొడి వేస్తున్నాను. ధనియాల పొడి 1 స్పూను 2 స్పూన్లు వేసుకుంటే సరిపోయిద్ది. గరం మసాలాలు అవి ఏమీ వేయట్లేదు కాబట్టి ధనియాల పొడి అనేది కొంచెం ఎక్కువ వేస్తున్నాను. 2 స్పూన్లు అయితే ధనియాల పొడి వేసాను. 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. వీటిని బాగా ఫ్రై అయిన తర్వాత ఇంక ఇప్పుడైతే కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర కూడా కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత మనం బిర్యానీ ఎంత చేస్తున్నామో దానికి సరిపడా వాటర్ పోసుకోవాలి. 1 గ్లాసు బియ్యం అనుకోండి, గ్లాసున్నరకి పెచ్చు వాటర్ పోసుకుంటే సరిపోయిద్ది. గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ పోసుకోవాల్సిన అవసరం లేదు. బిర్యానీకి కొంచెం తక్కువే వాటర్ పోసుకోవాలి. గ్లాసున్నరకి కొంచెం ఎక్కువ పోసుకుంటే సరిపోయిద్ది. నేనైతే 1 కేజీ చేస్తున్నాను. ఉదయానికి సాయంత్రానికి 2 పూటలకు సరిపడా చేస్తున్నాను. ఇదిగోండి చికెన్ కూడా రెడీ అయింది. ఇంకో పొయ్యి మీద అయితే బిర్యానీ, ఒక పొయ్యి మీద అయితే చికెను. ఇంక ఇదిగోండి బిర్యానీ కూడా రెడీ అవుతుంది. బిర్యానీలో ఉప్పు మాత్రం తప్పనిసరిగా వేసుకోవాల్సిందే. ఉప్పు వేయలేదనుకోండి బిర్యానీ టేస్ట్ మొత్తం మారిపోయిద్ది. బిర్యానీ కూడా రెడీ అయింది. ఈరోజు వంటలు గారెలు, బ్లడ్ ఫ్రై, చికెను, మటను, బిర్యానీ ఇన్ని వంటలు చేశానండి.